నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు 119 రోజులు గురువు వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటారు. ఇప్పుడు మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. 119 రోజుల పాటు గురువు అక్టోబర్ 9వ తారీఖు మధ్యాహ్నం పూట 2:40 గురువు మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో వక్రగతి ప్రారంభమై ఆ వక్రగతి 2025 ఫిబ్రవరి 9వ తారీఖు మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. 119 రోజుల పాటు గురువు వక్రస్థితిలో ఉండటం వల్ల మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్క గోచార రీత్యా ఫలితాన్ని చెప్పేటప్పుడు ఒక గురువే కాదు కదా, గురువు యొక్క ఫలితాన్ని కూడా మనం చూసుకునేటట్టయితే గురువు సహజంగా 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాలను ఇస్తాడని శాస్త్రంలో వచనం. కాబట్టి ఇక్కడ ఏదైతే మనం చూసుకుంటామో గురువు వక్రస్థితిలో పొందటం వల్ల ఎలాంటి మేలు జరగబోతున్నాయి? వృషభ రాశిలో 40 డిగ్రీల వెనక్కి వెళ్తున్నాడు. వృషభ రాశిలో గురువు వెళ్ళటం వల్ల వాళ్ళకి గురువు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు. మరి ఏదైతే ఎంత పర్సంటేజ్ వీళ్ళకి బాగుంటుందని మనం ముఖ్యంగా చూస్తే మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో సహజంగా గురువు యొక్క సంచారం, మేనం, మేషం, వృషభం. ఈ సంచార ఫలితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అని మనం ముఖ్యంగా చూస్తే కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు, మిశ్రమైన ఫలితాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. అంటే మేనం, మేషం, వృషభం అంటే తృతీయ స్థానంలో ఉంటాడు. ఈ తృతీయ స్థానం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంటే మీనరాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం, శుభ ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఏమిటి అంటే భూమి, గృహాలు, వృత్తి వ్యాపార రీత్యా కూడా సంతృప్తికరంగా ఆదాయం రావటం, దాని తర్వాత ఇంటిలో వివాహాది శుభ కార్యక్రమాలు అనుకూలించటం, కుటుంబ పరంగా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు, వీళ్ళ మాటకి నైపుణ్యం కలగటము, సరైన మార్గాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవటం, ప్రతి పని కూడా సులభంగా చేయటం, వృత్తి ఉద్యోగ రంగాల్లో గౌరవ సన్మానాలు పొందే అవకాశాలు, దానితో పాటు వీళ్ళ ప్రతి పని చేసే పనికి కూడా అంతరాయం లేకుండా ఉండటం, వీళ్ళకి సన్మానాలు, అలానే జీవన విధానం ఒక డిజైన్గా మలుచుకోవటం, వ్యాపారం అనేది బాగా లాభం పట్టడం, వ్యాపార రంగంలో వృద్ధి జరగటం, అలానే గౌరవ సన్మానాలు, ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం, అనేక మార్గాల్లో ఆదాయం సంపాదించి ఎలా అని చూసుకుంటుంటారు. అంటే ఇవన్నీ కూడా వివాహం కాని పిల్లలు కూడా వివాహాలు జరగటం, సంతానం లేని వ్యక్తులకు కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం కలిగే అవకాశాలు ఉండటం, శుభ కార్యక్రమాలు, పుణ్యక్షేత్రాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎమినెంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు పెరుగుతుంటాయి. అంటే మంచి లాభాల బాటలో వాళ్ళు ఉంటారు. మంచి లాభాల బాటలో ఉండటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పుష్కలంగా వాళ్ళకి లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పుష్కలంగా లభిస్తుంది అంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించడమే కాకుండా వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రీచ్ అవుట్ విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, బట్టలు కొనుగోలు చేస్తారు, మంచి వాహనాలు కొనుగోలు చేస్తారు, అంటే లగ్జరీగా తిరగాలని ఆలోచన చేస్తుంటారు. అంటే వృత్తి ఉద్యోగ రంగాల్లో కూడా విశేషమైన కృషి చేసి ముందుకు వెళ్ళే అవకాశం, సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. అన్య స్త్రీలతోటి వెళ్ళటం ఒకటి, స్త్రీ మూలకంగా భార్య మూలకంగా ఆస్తులు సంకరించటం, అభివృద్ధి మార్గంలో ఉండటం, చేయి వృత్తి ఉద్యోగాలు ఆశించిన మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. శుభ కార్యక్రమాలు అనుకూలించటము, విలువైన ఆభరణాలు, శుచికర దుస్తులు ధరించడం ఒకటి, అలానే కుటుంబము, సౌఖ్యము, బంధుమిత్రులతోటి కలయిక బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించడం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు అనుకున్న పని కూడా వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిలో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చి వాళ్ళు ముందుకు వెళ్ళే స్థితి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎక్కువ పర్సెంట్ మీనరాశి వాళ్ళకి ఈ వృత్తుల యందు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్. కుటుంబంలో మానసికంగా సంతృప్తికరంగా ఉంటుంది. అనవసరం విషయాల్లో వేలు పెట్టకుండా, మధ్యవర్తిత్వం విషయంలో కూడా వేలు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. అన్నీ దాదాపు టోటల్గా వాళ్ళకి ఎక్కువగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ముందంజలో ఉండటమే కాకుండా
ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమై ముందుకు వెళ్తారు. వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది. ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి వారు? దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేస్తే సరిపోతుందమ్మా. వీళ్ళకంతా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఏమి ఇబ్బందికరమైన వాతావరణం లేదు. గురువుని యొక్క ఆరాధన చేయటం, రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయటం, దాంతోపాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.